హాయ్ యూస్ వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈరోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. సరిహద్దుల్లో శత్రు దేశానికి చెందిన పలు సైనిక పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయి. అందుకు సంబంధించిన వీడియోను భారత సైన్యం విడుదల చేసింది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లతో పాక్ మిలిటరీ పోస్టులను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. భారత దాడిలో పాక్ పోస్ట్ కుప్పకూలిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి పాక్ ప్రయోగించింది. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దులోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. భారత్ పాక్ ఉద్రిక్తతల క్రమంలో త్రివిధ దళాల అధిపతులతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తోనూ ఆయన సమావేశమయ్యారు. గురువారం రాత్రి పాక్ కు చెందిన 50 డ్రోన్లను భారత్ కూల్చివేసింది. ఈ క్రమంలో అధికారులతో రాజ్నాథ్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. పంజాబ్లోని పాకిస్తాన్ సరిహద్దు వెంట గల 3 సంయుక్త చెక్పోస్టుల వద్ద ప్రతిరోజు సాయంత్రం నిర్వహించే రీట్రేట్ వేడుకలను బీఎస్ఎఫ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజా భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో పాక్ సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అధికారులకు సెలవులు రద్దు చేశారు. అలాగే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అత్యవసర ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలకు ప్రభుత్వాలు అలర్ట్ జారీ చేశాయి. జమ్మూ కాశ్మీర్లో సైరన్లు మోగాయి. జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ ఆత్మాహుతి డ్రోన్లతో దాడులకు దిగుతోంది. దీంతో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ సైరన్లు మోగించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న పరిస్థితుల్లో అసలు ఐపీఎల్ జరుగుతుందా అన్నది అనుమానంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ కొనసాగడం సందిగ్ధంగా మారింది. టోర్నీలో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో బీసీసీఐ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో ఈడీ రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణ జరిపిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి తాజాగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసులో 33 మందిని నిందితులుగా చేర్చారు. అక్రమ మైనింగ్ కేసులో 7 ఏళ్లు జైలు శిక్ష పడిన గాలి జనార్దన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కర్ణాటక విధానసభ కార్యదర్శి ఎంకే విశాలాక్షి ఉత్తర్వులు జారీ చేశారు. మైనింగ్ కేసులో 15 ఏళ్ల విచారణ తర్వాత గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా సిబిఐ కోర్టు తేల్చింది. పోప్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. అమెరికాకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్ ప్రివోస్ట్ తదుపరి పోప్గా ఎన్నుకున్నట్లు వాటికన్ వర్గాలు ప్రకటించాయి. పోప్గా ఓ అమెరికన్ ఎన్నిక కావడం ఇదే ప్రథమం. రాబర్ట్ ప్రివోస్ట్ ను ఇకపై 14వ పోప్ లియోగా వ్యవహరిస్తారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల క్రమంలో స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 542 పాయింట్లు దిగజారి 79,805 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 211 పాయింట్లు నష్టపోయి 24,063కు చేరుకుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.